గైస్, వెల్కమ్ టు అలంకృత టాక్. నేను మీ అలంకృత. సో ఈ రోజు అయితే మనకి ఈ వీక్ లో చూస్తుంటే ఎవరెవరు నామినేషన్ లో ఉన్నారో మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. ఓటింగ్ పోల్స్ ప్రకారం ఓట్స్ ఎవరికి ఎక్కువ పడుతున్నాయి, వాళ్ళ గేమ్ ఆడే విధానాన్ని బట్టి డే బై డే మారిపోతుంది అనమాట. సో ఇప్పటికీ ప్రస్తుతానికి ఆల్రెడీ మనకి వీకెండ్ కూడా దగ్గర వచ్చేసింది కాబట్టి ప్రస్తుతం ఉన్న ఓటింగ్ పోల్స్ ప్రకారం ఎవరికి ప్లస్ పాయింట్ ఉంది, ఎవరికి మైనస్ ఉంది, నామినేషన్స్లలో ఎవరు పాజిటివ్గా అయ్యారు, ఎవరు నెగిటివ్ అయ్యారు, దాని గురించి మనమైతే ఇప్పుడైతే డిస్కస్ చేసుకుందాం. ముందుగా వచ్చేసి అందరికంటే ముందు హైయెస్ట్ ఓటింగ్లో విష్ణుప్రియ అయితే ఉంది. ఎందుకు అనుకుంటున్నారా? మొన్న సోనియా ఆకులకి విష్ణుప్రియకి జరిగిన కాన్వర్జేషన్లో విష్ణుప్రియ చాలా తెలివిగా మైండ్ మెచ్యూరిటీతోనే తను ఎలా మెలగాలో అలాగే మెలిగింది. కానీ సోనియా ఆకుల మాత్రం ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకొని మన ఇప్పుడు ఇన్స్టాలో చూసుకున్నా, ట్రోల్స్లలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా తనే బాగా నెగిటివ్ అయిపోయింది తినతో పోలిస్తే. అండ్ దట్టు విష్ణు డైరెక్ట్ నామినేటెడ్ కూడా కాదు, ఎవరైతే ఉన్నారో హౌస్ చీఫ్ ప్రేరణను సేవ్ చేసి విష్ణు నామినేట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి విష్ణు అలా నామినేట్ అయినా కానీ సో వీళ్ళిద్దరికి జరిగిన సంభాషణ వలన విష్ణుప్రియకే పాజిటివ్ అయింది. కాబట్టి విష్ణునే ఫస్ట్ సేవ్ అయ్యే పర్సన్ అని నేనైతే చెప్తున్నాను. అండ్ దాని తర్వాత నెక్స్ట్ నిఖిల్ ఉన్నాడు. ఎందుకు నిఖిల్ అంటున్నా అంటే బేసిక్గా నిఖిల్ అసలు గేమ్ ఏం ఆడట్లేదు. ఇప్పటికిప్పుడు చూసినా, ఇవాళ ప్రోమోలు చూసినా, నిన్న ఎపిసోడ్ చూసినా, ఏం చూసినా ఆయన ఎందుకు రిస్ట్రిక్టెడ్ అయిపోతున్నాడో నాకు అర్థం కావట్లే. నాకు తెలిసి బిగ్ బాస్ గారు బయటికి దోసేయండి అయ్యా, మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీరు చేసేది ఏంటి, మాకైతే ఏం అర్థం కావట్లేదు. బాగా టఫ్ ఫైట్ ఇస్తాడు అనుకున్నాం, బట్ హౌస్లో ఉన్న వాళ్ళందరితో ఎప్పుడైతే సోనియాతోని ఫ్రెండ్షిప్ అటాచ్మెంట్ పెట్టుకున్నాడో మొత్తం పాయే కింద నుంచి పై వరకు. కాబట్టి సోనియాతో ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాడో ఆ బాండింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందో, ఇటు సోషల్ మీడియాలో లవర్స్ లాగా వచ్చేసి అటు ఆయనకి ఇది వచ్చేసి, బట్ ఆయన సెకండ్ ప్లేస్లో సేవ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఆయన అంటే పడి చచ్చిపోయే సీరియల్ ప్రేక్షకులు అయితే చాలామంది ఉన్నారు. ఎందుకంటే బేసిక్గా మనకి సీరియల్స్లో చూస్తుంటే కొన్ని పేర్స్ చాలా బాగా జనాలకి ఇష్టం అనమాట. సో అలాంటిదే నిఖిల్ కావ్య పేరు కూడా చాలా ఇష్టం కాబట్టి ఇటు కావ్య ఫ్యాన్స్ కాపాడొచ్చు, ఇటు నిఖిల్ ఫ్యాన్స్ కాపాడొచ్చు. పైగా అటు చూస్తే ప్రేరణ అండ్ యష్మి నామినేషన్లలో లేరు కాబట్టి వాళ్ళ ఓట్లు కూడా వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి సో సెకండ్ అయితే నిఖిల్ నామినేషన్లోంచి తప్పుకుంటాడు. అంటే బయటికి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఈయనకి సెకండ్ ప్లేస్లో ఓటింగ్ ఉందని అయితే చెప్పొచ్చు. థర్డ్ ప్లేస్కి వచ్చేసి మణికంఠ. ఇంకా మిగిలిన వాళ్ళు చూస్తే మిగిలిన వాళ్ళలో సీత ఉంది, ఇంకా పృథ్వీ ఉన్నాడు, ఇంకా భాష ఉన్నాడు. సో వీళ్ళందరూ లిస్ట్లోనే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ బాగానే ఆడుతున్నాడు, బాగానే ఇంప్రూవ్ అయ్యాడు. ఈయన బయట బేసిక్గా ఎవరికి తెలియదు బిగ్ బాస్కి వెళ్ళే వరకు కూడా. కాబట్టి ఈయనకు ఫ్యాన్ బేస్ అంటూ నోన్ ఫేస్ అంటూ ఏం లేదు. బిగ్ బాస్లోంచి బయటకు వచ్చాడు కాబట్టి బిగ్ బాస్ బిడ్డ. సో బిగ్ బాస్ త్రూనే ఆయనకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు కాబట్టి ఆ ఆడియన్స్ బిగ్ బాస్కి కనెక్ట్ అయిన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారంటే అది మణికంఠనే చెప్పొచ్చు. బిగ్ బాస్ ఆడియన్స్ ఖచ్చితంగా ఆయనను సేవ్ చేస్తారు. సో ఆయన మాత్రం థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అండ్ హై అండ్ లీస్ట్కి వచ్చేసి మేబీ శేఖర్ భాష గారు కూడా అసలు ఏం కనిపించట్లేదు ఒక 2 రోజుల నుంచి. ఆయన ఫుటేజ్ ఒక క్లోజు పడట్లేదు, ఒక మిడ్డు పడట్లేదు. లైవ్లు చూసినా మరి ఎక్కడ ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిరాక్, సీత, పృథ్వీ ఉన్నారనమాట వీళ్ళు. నైనిక కూడా ఉంది. నైనిక ఆబ్వియస్గా ఎట్లయినా ఎటుబడి సేవ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ పిల్ల గేమ్స్ బాగా ఆడుతుంది, హౌస్కి చీఫ్ అయిపోయింది. నాకు తెలిసి బిగ్ బాసే సేవ్ చేస్తారేమో ఇట్లాంటి వాళ్ళని. ఎందుకంటే అమ్మాయి చాలా జెన్యున్గా ఆడుతుంది, ఎఫర్ట్స్ పెడుతుంది, 24/7 తన బ్రెయిన్ అక్కడే ఉంచుతుంది, ఎక్కువ కూడా ఎమోషనల్ అవ్వట్లేదు. కాబట్టి నైనిక ఎలాగో సేవ్ అయిపోద్ది. ఇంకా నాకు తెలిసి కిరాక్, సీత కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే నామినేషన్లోకి వచ్చినాక బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు. మీరు గెలుచుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ గేమ్ ఆడాలన్నప్పుడు కొన్ని సామాన్లు తీసుకొచ్చే గేమ్ మణికంఠకి సీతకు పడితే సీత చాలా బాగా ట్రై చేస్తుంది, సీత విన్ అవుతుంది కూడా. కాబట్టి సీత కూడా ఈ వీక్ సేవ్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా భాష, పృథ్వీ గురించి మాట్లాడుకుంటే శేఖర్ భాషకి మన తెలుగు ఆడియన్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మినిమం ఆయన కామెడీ టైమింగ్ ఆయన ఒక్కడిదే ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్షన్ ఏంటి బుర్ర నాకు తెలియలేదు. అప్పట్లో ఇంటర్వ్యూలు చేసేటప్పుడు ఈయనకి ఇంత ఉందా అని చెప్పేసి తెలియలేదు కాబట్టి నాకు అలా అనిపించింది. పైగా ఇట్లా కామెడీ చేస్తున్న ఈయన ఒక్క ఆయన ఉన్నా కూడా మనకంటే ఆ కామెడీ నాకు నచ్చలేదు, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని ఆయనను కూడా ఆపడానికి తొక్కి పెట్టడానికి ట్రై చేస్తున్నారు. బట్ భాష కూడా సేవ్ అవుతాడు. ఇంకా లాస్ట్ అంటే లీస్ట్ ఉన్నది పృథ్వీయే. మరి పృథ్వీ ఈ వీక్ ఎలిమినేట్ అవుతాడని నేనైతే అనుకుంటున్నాను. మన ఛానల్ కమ్యూనిటీ హాల్లో కూడా కావాలంటే పోల్స్ పెడతాం, మీరు అందరూ ఓట్ చేయండి ఎవరు ఈ వీక్ ఉంటారని చెప్పేసి. సో నేను అన్ని అఫీషియల్, నాన్ అఫీషియల్, యూట్యూబర్స్ అన్ని హాట్స్టార్ ఇవన్నీ చూసి కూడా నేను ఇది రివ్యూ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను.